హాయ్ గాయ్స్, దిస్ ఇస్ టైమ్ జోన్ అనమాట. మోస్ట్లీ ఈ వైజాగ్ వాళ్ళైతే చిన్నపిల్లలు కావచ్చు, లేదా జాబ్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ వాళ్ళ ప్రెజర్ని, వాళ్ళ స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం ఈ టైమ్ జోన్లో వచ్చి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. చాలా బాగుంది. చూడాక సిగ్నల్ ఏంటిది? ఇది సరే. మనం ఇప్పుడు ఎక్సలేటర్ ఎక్కబోతున్నాం. ఒకేసారి కాలు ఇద్దాం, లేకపోతే నేను ముందుకెళ్ళిపోతాను. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి ఎక్సలేటర్ మన ఊర్లో ఎవరికి తెలీదు. లోపల ఎంట్రీ ఇచ్చేసాం. ఒకసారి మొత్తం చూపించనా? చాలా బాగుందిరా, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఈ విధంగా ఉంది. చూడండి, మాల్కి ఇది సెంటర్ పాయింట్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. లోపలికి ఇప్పుడు డే పూట మొదట కనిపిస్తుంది, నైట్ పూట కనిపించదు. ఇది లోపల గార్డెన్ ఉంటుంది, పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, చిన్నగా కనిపిస్తుంది. అదిగో మర్రి చెట్టు. యాక్చువల్లీ కస్టమర్ ఎంట్రీ ఇదనమాట. మనం కింద బండి పార్క్ చేసి కింద వచ్చాం కాబట్టి ఇలా ఈ వేలో వచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం చాలా పెద్ద ఎక్సలేటర్ ఎక్కబోతున్నాం. కమ్ గేట్. ఇది దానికన్నా పెద్దది, అది చిన్నది, అది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. ఇదైతే ఇది మెయిన్ ఎక్సలేటర్. ఈసారి కింద పడిపోతా, జాగ్రత్త. నా వెనకాల జాగ్రత్త కదా. ఆగు, ఫస్ట్ రైట్ లెగ్. 1 2 3 స్టార్ట్. ఓకే, గుడ్. నువ్వు అలా ఉండు, నేను పైకి వెళ్తాను. ఇదిగో నేను గ్లాస్ అన్నాను కదా, ఇది సర్కిల్ ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కింద గ్లాస్, పైన హుడ్ అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది సండే సాటర్డే వచ్చినప్పుడు ఈ మిడిల్ ప్లేస్ మొత్తం చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. చిన్నపిల్లలతో పెద్దలతో ఆడిపించడానికి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈరోజు కండక్ట్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి. సండే వీకెండ్స్ టైంలో బాగా చేస్తారు. ఇదిగో ఇంతకుముందు నేను పనిచేసిన ప్యాంటలూన్ ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ చేశాను ప్యాంటలూన్స్లో. అదిగో టైమ్ జోన్ పైన కనిపిస్తుంది కదా, అదే టైమ్ జోన్. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళబోతున్నాం. చూడండి, అక్కడ ఇప్పుడు చాలా బాగుంది. చూస్తుంటే చాలా కొత్తగా, చాలా ఏపీ ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇలా వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎక్సలేటర్ మనం ఎక్కబోతున్నాం. ఇంకోటి ఉంది. యాక్చువల్ మొత్తం ఎన్ని ఎక్సలేటర్ ఉంటాయి? ఇటు ఒక 2 ఉంటాయి, అటు ఒక 2 ఉంటాయి, మొత్తం 6 8 ఉంటాయి. చిన్న మాల్ కాదు, చాలా పెద్ద మాల్ ఇది. ఎంత తిరిగినా బోర్ అనిపించదు. ఇక్కడే తిరగాలనుకుంటుంటాం. ఆడుకోవడానికి, కొనుక్కోవడానికి ఏ కరువు ఉండదు. డబ్బు ఉండాలి కానీ. ఇక్కడ వచ్చాక తెలిసింది నిజంగా, ఇంత ఇలా ఉంటాను అస్సలు అనుకోలేదు. ఇదిగో బాయ్స్, ఇంకో ఎక్సలేటర్ మనం గెట్ అవ్వబోతున్నాం. కమ్. హాయ్ గైస్, ఇదిగో నేను వర్క్ చేస్తున్న టైమ్ జోన్కి వస్తాం. చూడండి గైస్, మొత్తం ఈ ప్లేస్లోనే వర్క్ చేస్తుంటాడు. ఇక్కడ చాలా యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా ఇక్కడ మైండ్ రిలీవ్ కావడం కోసం ఇక్కడ వచ్చి చాలా గేమ్స్ ఉంటాయి, ఆడుకోవచ్చు. ఇదిగో నేను వర్క్ చేస్తున్న క్యాష్ కౌంటర్. ఇక్కడ ఉంటాను. ఎంట్రీ ఇచ్చేసే ఉందా? ఇది విఆర్, దీన్ని వార్షిప్ అంటారు. నేను దీంట్లోనే ఉండేది స్టార్టింగ్ ట్రైనింగ్ అయినప్పుడు. దీన్ని బౌలింగ్ అంటాం అనమాట. మొత్తం ప్లేన్గా ఉంటుంది, చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి అక్కడిక్కడ. చాలా మంది దీన్ని స్పేస్ రైడింగ్ అంటారు. బాగుంటుంది, స్పేస్ రైడ్ అనమాట గేమ్ పేరు. ఇప్పుడు ఇక్కడే ఎక్కబోతున్నాం గాయస్ మేము.
చేయాలన్నా కౌన్ చేయి. ఓకే వాళ్ళు తింటా. ఓకే వెరీ గుడ్ సూపర్. ఇక్కడ వీకెండ్స్ వచ్చిందంటే ఎప్పటికీ ఖాళీ ఉండదు. బట్ ఈరోజు చాలా ఫ్రీగా ఉంది. ఉంది ఆడు ఇంకా కిందనా ఇంకా అలాగే ఫైర్ చేయి. ఇంకా ఉంది ఫైర్ చేయాలి. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ టైమ్ జోన్ అనమాట. మోస్ట్లీ ఈ వైజాగ్ వాళ్ళైతే చిన్నపిల్లలు కావచ్చు లేదా జాబ్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ వాళ్ళ ప్రెజర్ని వాళ్ళ స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం ఈ టైం జోన్లో వచ్చి గేమ్స్ ఆడుకుంటుంటారు. లేటెస్ట్గా మనకు ట్రైబల్ పీపుల్కి ఈ టైం జోన్స్ ఇలా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అసలు ఏం తెలియదు. బట్ ఇలాంటి వీడియోలు మీరు అప్డేట్ అవుతూ ఉంటే ఆడుకుంటూ మీరు కూడా మీ లైఫ్ని మీ స్ట్రెస్ని తగ్గించుకుంటూ హ్యాపీగా ఉంటారు. చూసుకోండి. సో దిస్ ద టైమ్ జోన్. ఓకే, మొత్తం షాపింగ్ చేసుకున్నాను. ఎప్పుడు ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి. పైన చూడ ఎంత బాగుందో. అదిగో చాలా చాలా బాగుంది. బట్ ఇక ఎంట్రీ చేయలేదు. అదే థర్డ్ ఫ్లోరు, అది లాస్ట్ ఫ్లోరు. బాగుంటుంది. ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. చూడు నక్షత్రాల్లో చాలా బాగుంది లొకేషన్. ఎంట్రీ ఇచ్చారనుకో ఇంక అక్కడే జనాలు ఉంటారు. అదిరిపోద్ది లుక్ మాత్రం. ఇలా ఫుడ్ కోర్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతాం దా. సో ఇవన్నీ షాపింగ్ చేసుకోవడానికి అనమాట. సో ఇది ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోతున్నాం. రండి. చాలా పెద్ద ప్లేస్ కదా. చాలా పెద్ద ప్లేస్. సో ఇది ఇలాగే డీమార్ట్లా ఉంటుంది. మార్చ్ నువ్వు అన్నది ఇదిగో ఇది జస్ట్ 4 days 5 days అవుతుంది ఓపెనింగ్ చేసి. బాగుంటుంది లోపలికి. నాకు ఎక్కువగా ఏ టైంలో బాగా జనాలు ఉంటారు ఇక్కడ? ఈవినింగే. ఈవినింగ్. ఎందుకంటే అప్పుడు వాళ్ళు డ్యూటీస్ కంప్లీట్ అయ్యి జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం. ఇంకో ఇదే ఫుడ్ కోర్ట్. ఇదా? యా. నేను ఎక్కువ నీతో మాట్లాడాలనుకుంటే ఈ ఫుడ్ కోర్ట్కి వస్తాను. ఎందుకంటే ఇక్కడే సిగ్నల్ కాస్త బాగుపడుతుంది. అవును, బాగుంది. చాలా బాగుంది. పైన డిజైన్స్, కింద సైడ్స్. కట్టడంలో కిమ్మ తిరిగించేసాడు అనుకో. అంటే ఇది వైజాగ్లో కొత్తగా ఉంది కదా. చాలా కొత్తగా ఉంది. అసలు ఈ సౌత్లో ద బెస్ట్ అంటే ఇదే అంట. అదే కదా, ఇంకా చాలా మందికి ఈ ప్లేస్ ఇంకా తెలియదు. తెలిస్తే ఇంకెంత జనాలు రావాలి. లగేజ్లు పట్టుకొని మరి ట్రైబల్ పీపుల్ కూడా వచ్చేస్తారు. అవును. మన వైజాగ్లోని అన్నింటికన్నా కొద్దిగా టైం సెక్షన్ కదా, మైండ్ ప్లేస్ కొద్దిగా డిప్రెషన్ ఉన్నా కావచ్చు, ఇలా మంచిగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వచ్చిన మాత్రం చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాం కదా. అన్ని ప్లేసెస్ వచ్చిన కానీ ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ తీసుకోవచ్చు. అన్ని అవైలబుల్లో ఉంటాయి దేంట్లో. సో ఇక్కడతో ఫుడ్ కోర్ట్ సమాప్తం. సో అయిపోయింది. కేఎఫ్సి. ఇక్కడ ఎప్పుడైనా ఓకే గాయ్స్,
ఇంకా ఉంది, ఇంకా థియేటర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకా అట్లా అదే